ఫ్రెండ్స్ ఉన్నారు పైన కాదు నువ్వు వర్షకు చెప్తావు నీ బుద్ధి ఏమైంది వాళ్ళకి నాకు అర్థం కాదు మంచిగా ఉన్నా కదా పైన టీషర్ట్ వేసుకున్నా నువ్వు మాట్లాడక చాలా ఎక్కువ చేసేసినావు ఏదో నమ్మి నేను చెప్తున్నా మన కొడతాను చెప్తున్నా నేను మాట్లాడి నన్ను హారిక చెప్తున్నా చొప్ప వాళ్ళ ఏం జరిగినా కూడా నన్ను అడగొద్దు నమ్మలేదు నువ్వు చెప్తే నమ్మడం కాదు నువ్వు వీడికి వచ్చినావు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడు లోపల చూపిస్తాను నీకు చూడు నన్ను మాత్రం ఏమనొద్దు అక్కడ నన్ను నేను పైకి పోయి చూసినా మాట్లాడడం చేసుకోకండి పిల్లల మీద చేసుకోకండి మరి అసందం ఎందుకు చెప్పిన ఇప్పుడు మేము కోపం మీద మా పిల్లలు చేస్తుంది మాకు భయం ఉంటుంది నేను కూడా ఎందుకు చెప్పినా మీకు ఒక మాట చెప్తాను నేను కూడా మీకు ఎందుకు చెప్పిన పిల్లలు మళ్ళీ ఏ రాత్రి వచ్చిన కాగల్లా ఏమన్నా అయితే మా ఇంటికి వచ్చిరని చెప్పగలరా అందుకనే కదా నేను మీకు చెప్పింది అందుకే నీ మీద నమ్మకం చెల్లెలనే కదా నీకు చెప్పిన మా ఇద్దరు చెల్లెలనే కదా అది నా చెల్లెలు ఇద్దరు నా చెల్లెలు అందుకే నీ మీద నమ్మకంతో వచ్చినా కానీ నాకు ఆయన ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అవుతలేదు ఎందుకంటే ఆదిక కాదేమో అనే ఇంటెన్షన్ తోటే నేను ఇక్కడికి వచ్చిన మీరు ఎట్లా డీల్ చేస్తారు అట్లా డీల్ చేయండి అని మాత్రం బ్లేమ్ చేయాలి నేను అక్కడ పోయి చూసిన తర్వాత నేను ఏం చెప్పలేదు అక్కడ లేదు అక్కడికి పోయినాక నేను నా మైండ్ ఎట్లా మారుతుందో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఉన్నారు పైన కాదు నువ్వు వర్షకు చెప్తావు నీ బుద్ధి ఏమైంది వాళ్ళకి నాకు అర్థం కాదు నాకు ఈ వయసులో లేకపోతే ఎప్పుడు మంచిగా ఉన్నా కదా పైన టీషర్ట్ వేసుకున్నా మాట్లాడక చాలా ఎక్కువ చేసేసినావు ఏదో నమ్మి పెట్టిన
ఏమైనా అయితే ఇక్కడ ఒక నిమిషం నేను మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడకు. ఏమైనా అయితే నువ్వు చెప్పకపోతే ఇప్పుడు ఈ ఇష్యూ కాకపోవడం మా ఫ్రెండ్స్ ఇజ్జత్ పోతుంది కదా అక్క. ఇజ్జత్ ఏంటి ఇజ్జత్ అంటే మీకు భయపడి ఏమి ఇజ్జత్ ఇష్టం పక్కి పోతే చెడ్డ పనులు ఏమైనా చేస్తున్నావా? మీరు ఎవరికి చెప్పొచ్చారో చెప్పండి ఫస్ట్. ఎవరికి చెప్పాలి? చిన్న పిల్లలమ్మా, మీ అమ్మ చెప్పినావా? చిన్న పిల్లలమ్మా, చిన్న పిల్లలమ్మా అంటే మీరు ఏమి చిన్న బయట మా ఏజ్ వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు చూడురా. సారీ అక్క, మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఇంట్లో చెప్పి ఇంట్లో చెప్పకుండా ఎందుకు వచ్చింది? అట్లీస్ట్ చెప్తే పంపిస్తారు అక్క. ఒక మాట చెప్పేసుకొని రావాలి. బయట ఎక్కడ పంపిస్తారు అక్క? వీడియో కూడా పంపిస్తారు. ఎందుకు చెప్పాలి మాకు అసలు? అంటే మీ ఇష్టమా? ఇగో నువ్వు రావాలమ్మా, కాల్ చేసి అడగాలని ఎట్లా తీసుకొస్తా డైరెక్ట్ గా? మీరు చేసేది నైతే రాని ఒక నిమిషం అయినప్పుడు అక్క కాకపోతే ఎందుకు ఇంత లొల్లి? మాకు ఎవరితో ఎట్లా మాట్లాడాలి అన్ని తెలుసు. స్నాప్ నాకు వచ్చింది, నాకు పర్లేదు. ఇంకెవరికన్నా పోతుంది. మీ మమ్మీ కనిపిస్తుందా? ఏమనిపించదు. అక్క స్నాప్ తీసాలి ఇప్పుడు నుంచి. తీసేయండి. అది మాకు ఫోన్ చేసి అడగాల్సింది అక్క. మమ్మల్ని తిట్టాల్సింది ఇంట్లోనే పట్టుకోవచ్చు. నేను చెప్తున్నా మన కొడదస్తానని చెప్తున్నా నేను. అది ఆడపిల్ల తప్పు తప్ప అక్క. తప్ప అంటే నేను ఇంట్లో చెప్పి రావాలి అని చెప్తున్నాను. మీరు చేసి కలెక్ట్ మీరు చేసి తప్ప చూడు. వైఫ్ కోసం వచ్చిన మాట్లాడి నన్ను హారిక చెప్తున్నా చొప్ప తప్పు చేసిన చెప్పి మమ్మంటారా? రేపు మేము పక్కి పోతాం మమ్మీ. ఇద్దరు మమ్మీలకు చెప్తున్నాం, రేపు పక్కి పోతాం. ఓకేనా? మేము మాకున్న ఏజ్ కి మేము చాలా రెస్పెక్ట్ గా చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. మేము జస్ట్ ఒక వైఫ్ కోసమే వచ్చినాం తప్ప ఫ్రెండ్స్ తో చెప్పినాం అక్క, ఒక ఫ్రెండ్స్ తో ఒక వైఫ్ కోసమే వచ్చినాం తప్ప ఏదో చిల్లరేషాలు అయ్యే నుంచి రాలేదు. చిల్లర వాళ్ళని అంటలేదు, మీ చుట్టూ వాళ్ళ గురించి తెలుసుకున్నాను. చేసి తప్పు తప్పు అర్థమైందా? మీరు వచ్చి నార్మల్ చెప్పాల్సింది. మీరు కొడతాను మాట్లాడి పెట్టుకుంటాయి చూడండి పెట్టుకుంటాయి. వీడియో పెడితే అసలు మంచిగా ఆమె చెప్తే మేము నమ్మలేదు. ఎందుకంటే మీ మీద నమ్మకంతో నేను మీ మీద నమ్మకంతో నేను నమ్మలేదు. నేను నమ్మలేదు. అర్థమైందా? ఉండండి కదా, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. సరే ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా, తెలిసిన ఒక 2
అవర్స్ ఇంటికి వస్తాం సిగ్గుందా నీకేమన్నా? 2 hours దాకా కూర్చోలేక ఉండాలా? సిగ్గుందా నీకేమన్నా? వాళ్ళెందుకు కాదు? అదే వద్దు మీ పండగ అంతా బయట పడుతుంది కదా అందుకే వద్దు. మీరు వద్దాను నేను వీడియో పని చేయను అమ్మాయి, నాకు అర్థం కాదు. ఇంకెంతసేపు పప్పు ఈ పప్పు అన్న మీ బిడ్డకి 2 hours టైం కావాలండి చెప్తున్నాం కదా ఆగు కాదు మేమంటే గోదావరి 2 hours ఆగుతున్నది. 2 hours అయినా వస్తాం తినేసి. ఏ చెప్పుకొని పోతా నేను ఎక్కడ మాట్లాడడం అంటే ఎవరు పెడలు పడాలి? ఏంది? చాలా అసలుగా భయముందా? మా అమ్మ వచ్చి పోదామంటేనే తప్పు చేసిన రోజు భయపడ్డా, అప్పటిదాకా నేను భయపడని. మళ్ళీ గొంతు పిట్లలో సలవద్దని నువ్వు ఏమనుకుంటున్నావు? మా ఫ్రెండ్స్ అందరు మందు తాగుతుంటే మేము ఏం కూడా తాగుతున్నాం నుంచి తగదోం తక తరిగిట దోం తక తరిగిట గిట తగదోం మొత్తం ఇట్లా తయారవుతున్నావు. తిరుగుతామండి. మీరు ఇద్దరు వీరి గురించి మిమ్మల్ని ఎందుకు విడగొట్టగలరు? అడగొద్దు చెప్తున్నా నేను. ఎందుకు ఎవరినైనా ఎందుకు అడుగుతావు? ఎవరిని అడగాల్సిన అవసరం నీకు లేదు. ఇప్పుడు కాదు ఎప్పటికన్నా సరే నిన్న వచ్చి ఎవరు పాయింట్ అవుట్ చేసినా హారిక గురించి ఎవరికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? సరే ఏం చేస్తాం చూద్దాంపా మనం చూద్దాంపా పోనీ నాకు కదా మీరు ఎట్లయితే చేస్తే మేము చూస్తాం ఏమో మీరు ఎట్లయితే చేస్తే మేము బయట పోండి. లేదన్నా ఆగండి ఒక 2 minutes ఆగండి వెళ్ళిపోతాం మనం తీసుకొని వెళ్ళిపోతాం ఎట్లయితే చేస్తాం మేము చూస్తాం బయట పోండి. ఏమైనా చేస్తాం మేడం బయట రానండి. నువ్వు మీ చిల్లర లెక్కలు చేసిరు ఇక్కడికి వచ్చి చిల్లర లెక్కలు చేసిరు. మేడం మేడం ఇటువంటి ప్లీజ్ ప్లీజ్ ఎంజాయ్ చేస్తాం ఎట్లా ఎంజాయ్ చేస్తాం మేము కూడా చూస్తాం. మా పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తాం మేము కూడా చూస్తాం. పంపిస్తాను. లేదు ఆగండి లేదు రండి రండి బయట రండి మేడం. ఆగండి ప్లీజ్ అన్న 2 minutes ఆగండి. 2 minutes మా పిల్లలంతా ఏదో పైగా కట్టలేదా వీళ్ళని నానే తారదగదిని దత్తి